పీపుల్స్ పల్స్ ఒక సర్వే రిలీజ్ చేశారు సార్ వాళ్ళ టీమ్. హ్మ్. వాళ్ళు ఇంతవరకు మనం ది దీని నియోజకవర్గం పరంగా మనం మాట్లాడుకున్నాం. 175కి ఎన్ని సీట్స్ వస్తాయని దాని పరంగా మనం మాట్లాడుకున్నాం. అదే. వాళ్ళేంటంటే కొన్ని క్యాస్ట్ వైసే సర్వే అనేది రిలీజ్ చేశారు. ఒకసారి నేను చదువుతాను. రైట్. దానిపైన మీ అభిప్రాయం ఏంటో ఒకసారి మీరు చెప్తారా? అలాగే. హ్మ్. కాపు సామాజిక వర్గం. వైసీపీకి 24, జ జన కూటమికి 73%. రెడ్డి సామాజిక వర్గం. వైసీపీకి 74, కూటమికి 24%. కమ్మ వైసీపీకి 10%, కూటమికి 89. బ్రాహ్మిన్ వైసీపీకి 47%, కూటమికి 45%. వైశ్యాస్ వైసీపీకి 24%, కూటమికి 68%. అదర్స్ అంటే ఓసీ వైసీపీకి 24%, కూటమికి 67%. ముస్లిం వైసీపీకి 55%, కూటమికి 40%. క్రిస్టియన్ వైసీపీకి 69%, కూటమికి 22%. బీసీ వైసీపీకి 35%, కూటమికి 60%. మాల వైసీపీకి 59%, కూటమికి 34%. మాదిగ వైసీపీకి 39%, కూటమికి 54%. ఎస్టీ వైసీపీకి 51%, కూటమికి 44%. అదర్స్‌లో ఎస్సీ వైసీపీకి 42%, కూటమికి 46%. ఈళ్ళన్నిట్లో అదర్స్ కొంతమందున్నారు. అదర్స్ నేను చెప్పలేదు. వాళ్ళంటే హ్మ్. ఒక 1, 2% అటు అంతే ఇటుగున్నారు గదా! అంతే. హ్మ్. హ్మ్. 1, హ్మ్. 2% బిలో 5% అటు ఇటుగున్నారు. సో, ఈ క్యాస్ట్ పరంగా ఏదైతే వాళ్ళు సర్వే రిలీజ్ చేశారో దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఎవరన్నారు? ఏ సంస్థది? పీపుల్స్ పల్స్. పీపుల్స్ పల్స్. అదే ఇందాక మీరన్నట్టుగా ఏంటంటే, మిగతా వాళ్ళందరూ గూడా ఓట్ల శాతం ఓవరాల్‌గా ఎట్లా వస్తుంది? లేకపోతే సీట్ల పరంగా ఎంతమంది గెలుస్తారనేటువంటిది నియోజకవర్గం పరంగా. చెప్తున్నారు. వీళ్ళేంటంటే క్యాస్ట్ వైస్ గనక తీసుకున్నారు. హ్మ్. అయితే ఇప్పుడు మీరు చదివిన దాని ప్రకారంగా నా కాలిక్యులేషన్ దగ్గర దగ్గరగా అలాగే ఉంది. నాకున్నటువంటి అవగాహన. ఒక్క బ్రాహ్మిన్స్‌ది మాత్రం మీరు 50, 50 అన్నట్టుగా చదువుతున్నారు గానీ, అది గూడా నాకు తెలిసి 20, 80 ఉంటుంది. ఎందుకంటే బ్రాహ్మిన్స్ మీద జరిగినటువంటి దేవాలయాల మీద జరిగినటువంటి దాడులు గానివ్వండి, ఒక బ్రాహ్మణికి కూడా వీళ్ళు మంత్రి పదవి ఇవ్వకపోవటం గానివ్వండి, లేకపోతే ఇట్లాంటి కొన్ని సంఘటనలున్నాయి. వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నటువంటి సంఘటనలు. వైసీఎస్ కరెక్ట్‌గానే వచ్చింది. ఎస్సీస్‌లో మాల అనే సామాజిక వర్గం అనేటువంటిది వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి సామాజిక వర్గం. అది కూడా వన్ సైడెడ్‌గా లేదు. అది కూడా 50, 60% ఉంది. మాదిగ సామాజిక వర్గం ఎక్కువగా తెలుగుదేశం వైపు ఉంటుంది. అయితే మెజారిటీగా డిసైడింగ్ ఫ్యాక్టర్ రెండే 2 సామాజిక వర్గాలున్నాయి. ఒకటి కాపులు. హ్మ్. ఓటర్లలో అంతా కలుపుకొని కాపులనేటువంటి వాళ్ళని గనక తీసుకుంటే 24% దాకా ఉన్నారు. బలిజలు, కాపులు అనేటువంటి వాళ్ళందరూ. తర్వాత బీసీలు. లాస్ట్ ఎలక్షన్స్‌లో చంద్రబాబు నాయుడు ఇంత తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమికి కారణమే వాళ్ళకి పార్టీకి పట్టుకొమ్మల్లాంటి అయినటువంటి బీసీలు పార్టీకి దూరం అవుతారు. దేని కారణం వల్ల దానికి దూరమయ్యారు? కారణం అంటే మెజారిటీ మేజర్‌గా ఏంటంటే ఒకటి కాపులకి 5% రిజర్వేషన్ నేనిస్తాను అనేటువంటిది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, చెప్పటం, ఇవ్వటం ఈబీసీ కోటాలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక 10% ఇచ్చి ఈబీసీ కోటాలో మీరు ఇచ్చుకోవచ్చని చెప్పారు. వీళ్ళకి ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా ఏంటంటే కొన్ని అపోహలొచ్చినియి వాళ్ళకి. వీళ్ళని తీసుకొచ్చి బీసీలో చేరుస్తారా? మేం గదా బీసీలం అనేటువంటి ఒక ఇదొచ్చింది. ఆ తర్వాత మనవాడొచ్చేసేసి ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నేను యువకుడిని అన్నాడు. వెళ్ళాడు. ఆలింగనం చేసుకున్నాడు. ముద్దులు పెట్టాడు. తల సవరదీశాడు కాబట్టి కొంతవరకు ఆ సామాజిక వర్గాలు ఏవైతే బీసీ సామాజిక వర్గాలు తెలుగుదేశానికి దూరమయ్యాయి. దూరం అవటంతోటి ఏంటంటే చాలా దారుణమైనటువంటి దెబ్బ అక్కడ తగిలింది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి దీంట్లో వచ్చేటప్పటికేంటంటే మెజారిటీ ఆఫ్ ద కాపు ఓట్స్ అనేటువంటివంతా కూడా 24%, 25% అటెళ్తే 70% దగ్గర దగ్గర ఇటొస్తా ఉన్నాయి. హ్మ్. అట్లాగే బీసీలో కూడా మెజారిటీ ఇటొస్తున్నారు. తర్వాత ముస్లిం ఓట్లు. ఆ! ముస్లిం ఓట్స్ దాదాపుగా సాలిడ్‌గా అంతకుముందు అటు పడ్డాయి. తర్వాత బీజేపీ తోటి వాళ్ళు ఇదైన తర్వాత ఏమన్నా మార్పొచ్చిందా అనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా దాదాపు ఇప్పుడు 50, 50% అయ్యేటట్టుగా ఉంది. హ్మ్. అదొకటి మేజరు ఇది కనబడుతోంది. తర్వాత లాస్ట్ ఎలక్షన్స్‌లో రెడ్డి సామాజిక వర్గం తీసుకుంటే 92% మంది జగన్మోహన్ రెడ్డికే ఏశారు. అదే కమ్మ సామాజిక వర్గానికి తీసుకుంటే 70% మంది మాత్రమే తెలుగుదేశానికేశారు. అక్కడ 30% కమ్మ సామాజిక వర్గం ఎప్పుడు కూడా తెలుగుదేశంతో ఉండేది. ఈ రకరకాల కారణాల మూలాన దూరమైంది. ఇప్పుడొచ్చిన సర్వే ప్రకారంగా చూస్తే మళ్ళీ అది దాదాపుగా అందరూ కూడా ఇటు చేరినట్టుంది. అయితే ఈ కమ్మ రెడ్డి సామాజిక వర్గం ఏంటంటే మీకు
వీళ్ళు సంఖ్యాపరంగా తక్కువగా ఉండొచ్చు కానీ, ఒక్కొక్కళ్ళు 10 మంది ఓట్లని ఇన్‌ఫ్లూయెన్స్ చేసేటువంటి ఇది అంటే వాళ్ళు మొదటి నుంచి ఉండేటువంటి ఆ ఫ్యామిలీస్ గానివ్వండి, ఆ ఏరియాలో ఉండేటువంటి పట్టుమూలన ఒక పర్సన్ ఒక కమ్మ పర్సన్ గాని, రెడ్డి పర్సన్ గాని ఇటొచ్చాడు అంటే ఏంటంటే, అతనితో పాటు ఒక 4, 5 ఓట్లు, 10 ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఇండివిడ్యుయల్‌గా చూడటానికి ఉండదు. వాళ్ళకున్నటువంటి బ్యాక్‌గ్రౌండ్ ప్రకారం. కాబట్టి దాదాపుగా అన్ని సామాజిక వర్గాలు క్రిస్టియన్ సామాజిక వర్గం అనేటువంటిది కూడా మీరు కొంతవరకు మైనారిటీస్‌లో వాళ్ళ వైపు ఉన్నట్టుగా కనపడుతోంది. బట్ బ్రదర్ అనిల్ అనేటువంటి వాడు చాప కింద నీరులాగా కొంత వర్క్ చేస్తున్నాడు. ఇంకా అతను డైరెక్ట్‌గా దిగలేదు ఫీల్డ్‌లోకి. దిగిన తర్వాత ఎలా ఉంటుందనేది చూడాలి. ఇప్పుడు మీరు చదివిన దాని ప్రకారంగా చూస్తే 1 ఆర్ 2 సామాజిక వర్గాలు తప్పితే మిగతా వాటిలో మెజారిటీ ఇటే ఉన్నట్టుగా కనపడుతోంది కాబట్టి, వచ్చేటువంటి సర్వేలని కులాల వారీగా జరిగినటువంటి ఈ సర్వే కూడా సుమారుగా జనాల్లో ఉన్నటువంటి మూడ్‌నే రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది. దాని పరంగా చూసినా గాని కూటమికి ఆధిక్యం అనేటువంటిది కనపడుతోంది కాబట్టి, మిగతా సర్వేలకి దగ్గరగానే ఉన్నట్టుంది. చూడాలి ఎలా ఉంటుంది అనేటువంటిది. సార్ ఇప్పుడు సర్వేలో పర్సెంటేజ్ వచ్చింది కదా సార్. ఇప్పుడు టీడీపీకి గాని, టీడీపీ కూటమికి గాని, వైసీపీకి గాని ఈ 2 కంపేర్ చేస్తే ఇద్దరికి 45-42 ఒక 2, 3% తేడాగుంది. అది కొంచెం పక్కన పెడదాం. మిగతాది ఒక 10-12% పీపుల్ ఉన్నారు. అవును. అదర్స్. అవును. వాళ్ళ ఓట్స్ అనేది చాలా మెయిన్ మనకి. అవును. ఆ ఓట్స్ ఎవరికి పడతాయని మీరనుకుంటున్నారు? వాళ్ళ ఓట్స్ పడాలంటే వైసీపీ పార్టీస్ గాని, టీడీపీ కూటమి గాని ఎలాంటి హామీలివ్వాలి? ఆ 12% ఓటున్న కేటగరీస్‌లో ఎలాంటి కేటగరీస్ ఉన్నారు? ఓట్ పర్సెంట్ ఉన్న అంటే వృద్ధులున్నారా? లేకపోతే అవ్వాతాతలున్నారా? వికలాంగులున్నారా? 40-30 ఏజ్ గ్రూప్ వాళ్ళున్నారా? లేకపోతే స్టూడెంట్స్ ఉన్నారా? ఏ గ్రూప్ వాళ్ళున్నారంటే వాళ్ళు మన వైపు వైసీపీకి గాని, టీడీపీకి గాని ఓటు వేయాలంటే వాళ్ళు ఎలాంటి ప్రచారం చేయాలి? ఎలాంటి హామీలివ్వాలని మీరనుకుంటున్నారు? ఇప్పుడు ఈ ఎవరైతే ఉన్నారో న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే డిసైడ్ చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళేంటంటే, వీళ్ళు పల్లెటూరు సెక్షన్ గానివ్వండి, లేకపోతే ఈ ఎవరైతే ఈ శ్రామిక వర్గాలు ఇవన్నీ ఉంటాయో, ఆ కేటగరీ దీంట్లో ఉండదు. కొంచెం చదువుకున్నటువంటి వాళ్ళు, రాజకీయాలు భ్రష్టు పట్టిపోయినియి, ఈ రాజకీయాలు ఇంతే, ఇది రొచ్చులాగా ఉంది అని ఏవగింపగలిగినాళ్ళు ఉంటారు. ఎక్కువ శాతం ఈ దీంట్లో. తర్వాతేంటంటే బుద్ధిజీవులు అంటే చదువుకున్న వాళ్ళు ఉన్నప్పుడు ఉండటం మూలాన ఏంటంటే, ప్రధానంగా మనకి కనపడుతున్నదేంటంటే, వైసీపీకి కొంత పల్లెల్లో బాగా పట్టున్నప్పటికీ కూడా, అర్బన్ ఏరియాస్‌లో చాలా అసంతృప్తి ఉంది వీళ్ళ మీద అనేటువంటిది మనకి తేటతెల్లం అవుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ డెవలప్‌మెంట్. మనకి రోడ్లు గానివ్వండి, పరిశ్రమలు గానివ్వండి, ఉద్యోగాల విషయంలో గానివ్వండి, ఏదైనా సరే వీళ్ళందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. వీళ్ళెక్కడుంటారంటే టౌన్స్ అండ్ సిటీస్‌లోనే ఉంటారు. ఈ సెక్షన్. ఈ సెక్షన్‌లో మెజారిటీ సెక్షన్ దేన్ని కోరుకుంటుందంటే వాళ్ళు అభివృద్ధి కోరుకుంటారు. ఈ తాయిలాలు, ఈ అమ్మ ఒడి లేకపోతే ఇంకోటి వీటి గురించి ఆశపడేవాళ్ళు కాదు. మన పిల్లల జీవితాలు బావుండాలి. అభివృద్ధి ఉండాలి. ఎక్కడో పోయి చెన్నైలోనో, బెంగుళూరులోనో ఇంకో చోట ఎక్కడో చేసుకునేటువంటి వ్యక్తి మన పిల్లలు ఇక్కడే మన కళ్ళ ముందు దగ్గరలో ఉండాలని కోరుకునే వాళ్ళే ఎక్కువ మంది దీంట్లో ఉంటారు. సో, దాన్ని గనక మీరు అడ్రెస్ చేయగలిగితే, వాళ్ళకి భరోసా గనక కల్పించగలిగితే ఎందుకంటే ఇప్పుడు కియా మోటార్స్ అనేటువంటిది అనంతపురంలో పెనుగొండ దగ్గర పెట్టినప్పుడు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 50 కిలోమీటర్ల దగ్గర నుంచి 100 కిలోమీటర్ల వరకు వాళ్ళ జీవన ప్రమాణాలు ఒక ఇండస్ట్రీతో మారిపోయాయి. 2,00,000, 3,00,000 గూడా అంటే కూడా కొననటువంటి పొలాలు ఇవాళ కియా చుట్టుపక్కల రూ. 1,00,00,000 నుంచి 2,00,00,000 నుంచి 2,50,00,000 దాకా ఉంది. ఏది ఒక్క ఇండస్ట్రీ మూలాన. ప్రజలు నువ్వు ఇచ్చేటువంటి తాయిలం ఆశపడే వాళ్ళకంటే కూడా ఏంటంటే లాంగ్ టర్మ్ మన పిల్లల భవిష్యత్తు బాగుండాలనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ న్యూట్రల్ ఓటర్స్‌లో ఉంటారు. వీళ్ళని ఎవరైతే ఆకట్టుకోగలుగుతారో, అభివృద్ధి మేము సాలిడ్‌గా చేస్తాము. మీ జీవన ప్రమాణాలనేటువంటివి మీ మీద మీరు కాళ్ళ మీద నిలబడేటువంటి స్థాయిని మనం కల్పిస్తాం అనేటువంటిది ఎవరైతే ప్రామిస్ చేస్తారో, వాళ్ళ వైపే మొగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అయితే చాలా సర్వేస్ ఏం చెప్తున్నాయంటే ఒక 4%, 3%, 5% వీళ్ళిద్దరికీ తేడా ఉందన్నట్టు. నాకున్నటువంటి అవగాహన ప్రకారంగా ఏంటంటే, ఈ ఎలక్షన్ చివరికొచ్చేటప్పుడు స్లాగ్ ఎండ్‌కొచ్చేటప్పటికి ఏంటంటే, ఈ గ్యాప్ అనేది బాగా పెరుగుతుంది. కూటమికి, వైఎస్ఆర్‌సీపీకి కనీసం అంటే 8% తక్కువ లేకుండా హ్మ్. గ్యాప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నేను అది అనుకుంటున్నాను. అప్పుడు అదే గనక జరిగితే ఏంటంటే, ఊహించినటువంటి మెజారిటీ మనకి స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ 13% ఎవరైతే న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారో, దాంట్లో ఒక 5% అన్నా అటు ఇటుగా మరి డిసైడ్ చేసుకున్నారనుకోండి, తలరాతలు మారిపోతాయి మీకు. హ్మ్. మొత్తం సినారియో మారిపోతుందన్నమాట. కాబట్టి
వాళ్ళు ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు. అభివృద్ధికే ఓటేస్తారనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ సార్.